పేరు? నా పేరు అనబేరి ప్రణయ్ అండి. ఏం పోస్ట్ వచ్చింది మీకు? నాకు ఎంపీడీఓ పోస్ట్ వచ్చిందండి. హ్మ్. యా ఎంతకాలం నుంచి జాబ్ కోసం వెయిట్ చేస్తారు? యాక్చువల్గా నేను 2019 నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నానండి. హ్మ్. సో 2022లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతామని సో గ్రూప్ వన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మెయిన్గా నా డ్రీమ్ డిఎస్పీ ఉండే. హ్మ్. అరౌండ్ 11 మార్క్స్తోని డిఎస్పీ మిస్ అయింది. హ్మ్. యా ఇప్పుడైతే ఎంపీడీఓ పోస్ట్ వచ్చింది. ఎంత కష్టపడ్డారు ఈ జాబ్? యా కష్టపడడం అంటే అది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కష్టమైతే కాదండి. డెఫినెట్గా ఒక 5 ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతూనే ఉన్నాను. యా సో ఈ ఫైనలీ గవర్నమెంట్ ఫటాఫట్ చేయడం వల్ల మాకు ఈరోజు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. యా ఈ ఉద్యోగాలను ఆపడానికి చాలా ప్రయత్నం చేసినాం. ఎట్లా? యా అండి ఉంటాయండి. అంటే స్టేట్ ఎగ్జామ్స్కి ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. బట్ ఎనీహౌ ఈ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని మాకు అపాయింట్మెంట్స్ చాలా తొందరగా హ్మ్. ఇస్తుంది వాళ్ళ. సో అందుకు వీఆర్ హ్యాపీ. యా అంటే ఈ ఉద్యోగాల భర్తీల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే లైక్ ప్రీవియస్గా నాకు జేఎన్టీయూలో గ్రూప్ 4 జాబ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ రీసెంట్గా నేను 6 months బ్యాక్ జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్ అందులో జాయిన్ అయ్యాను. ఇప్పుడు జాబ్ చేస్తూనే ఉన్నాను. మొన్న గ్రూప్ 2 కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో నాకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఇది థర్డ్ జాబ్ అనమాట. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లైక్ ఇమీడియట్గా పోస్టులు అన్నీ ఫిల్ చేయడము. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్.